మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కూడా మాట్లాడుతున్నారు నల్లగొండల. ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం, కొంచెమన్నా ఉండాలి సిగ్గు శరం మాట్లాడేటప్పుడు. మూసేసే పరిస్థితి వస్తుంటే ప్రారంభిస్తావు. మేరకు వచ్చినాం, ఎన్ని కొన్నవో ఇప్పటికి ఒక్కరే చెప్పినమా? నీకు దమ్ముందా? ఓ పనికిమాల లెక్క మేము ఆనాడు వండించిన లెక్క ఇవాళ చెప్పుకుంటా 1,53,00,000 వచ్చింది, 127 లక్షలు వచ్చింది. యాడికెళ్ళి ఇచ్చినావు లెక్క చెప్పు బిడ్డ. ఎప్పుడు ఇప్పటి వరకు ఒక్క రివ్యూ, ఒక్క ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ వ్యవసాయ రంగం మీద సోయిందా ఎప్పుడైనా? రాష్ట్రంలో కానీ జిల్లాలలో కానీ ఒక్క రివ్యూ చూపిస్తారా? ఇప్పటి వరకు నువ్వు, నేను ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణ రైతుల పక్షాన్ని అడుగుతున్నా, గత యాసంగిలో ఎన్ని ఓట్లు కొన్నావు, ఎన్ని డబ్బులు రైతుల అకౌంట్లో వేసినావు? మొన్న వానకాలం ఎన్ని ఓట్లు కొన్నావు, ఎన్ని అకౌంట్లో వేసినావు రైతులకి? ఇప్పుడు యాసంగి ఈ రోజు వరకు ఎంత కొన్నావు? నీకు దమ్ముంటే సాయంత్రం ఏదో పెడుతున్నావు కదా, ఏదో ప్రదర్శించుకుంటా అని చెప్పి ఏదో పనికిమాలిన ఇండియా నివేదిక తీసుకొచ్చుకొని నువ్వు బీజేపీ కలిసి, ఆ సందర్భంగా చెప్పు నీకు దమ్ముంటే. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దయచేసి మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన పెట్టే పత్రికా విలేకరుల సమావేశంలో ఎవరైనా ఒక్కరు అడగండి ధైర్యం చేసి, ఈ రోజు వరకు ఎంత ధాన్యం కొన్నాడు దమ్ముంటే లెక్క చెప్పమండి. నిజంగా రండ కాకపోతే బోనస్ ఎంత ఇచ్చిండు ఇప్పటివరకు? ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రైతాంగానికి ఎన్ని ఓట్లు ఈ ప్రభుత్వం కొన్నది, ఎంత బోనస్ ఇచ్చింది లెక్క చెప్పాలి సాయంత్రం వరకు. మీరు మునగానులు అయితే మొత్తం రైతుల దగ్గర ధాన్యం ఎంత సేకరించిండ్రు, దానికి ఎన్ని డబ్బులు వేసిండ్రు, ఇప్పటివరకు బోనస్ మొత్తం ఎంత ఇచ్చిండ్రు, ఎన్ని ఓట్లు కొని చెప్పాలా? నేను చెప్పకపోతే మీరు రండలే అనంట. సాయంత్రం ప్రకటన చేయకపోతే మీరు రండలే, చెప్పి తీరాలి. గవి మాట్లాడు, కేసీఆర్ మీద ఏడుపు కాదు. ఏడాది అర్థం అవుతుంది, ఒక్క ఫలితం వేయలేకపోయినావు. నీ చేదగంతనాన్ని, మీ రండతనాన్ని బయట పెట్టుకోవడానికి ఇంకా కేసీఆర్ మీద ఏడుస్తున్నారు. దేనికి ఏడుస్తున్నారు? దేనికి అక్కసు కేసీఆర్కు? ఒక మాట కూడా అనలే కదా మిమ్మల్ని. అక్కసు ఉంటే తెల్లారు అనేటోడు. ఏడాది అర్థం టైం ఇచ్చిన రాసి ఉంటలారా మీకు అని చెప్పిండు. ఏమన్నాడు? ఆ పదం కూడా అనలే, గౌరవంగానే అన్నాడు.